నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్టుల కడుపు కొడితే ఊరుకునేదే లేదంటూ హుజూరాబాద్ లో జర్నలిస్టులు ప్రజా సంఘాలు బగ్గుమన్నాయి. జర్నలిస్టులకు గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలపై కొనసాగుతున్న న్యాయ పోరాటాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన చేపట్టారు. హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో జర్నలిస్టులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ పురవీధుల గుండా సాగిన ర్యాలీ నినాదాలతో హోరెత్తింది. స్వామిరెడ్డి వైఖరిని నిరసిస్తూ ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి హుజూరాబాద్ పట్టణానికి చెందినటువంటి మున్సిపాలిటీ వారు కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి నెంబర్లు ఇచ్చినటువంటి మరి వాళ్ళ ఇండ్లను వాళ్ళు వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు కూడా అక్కడ పెట్టుబడి పెట్టి మరి గూళ్ళు కట్టుకొని ఇక నివసిద్దామనుకున్న క్రమంలో కూడా ఈ గూళ్ళను చెరిపేయడానికి మరి నరసింగాపురం వాసి కాంగ్రెస్ నేత అంటున్నారు, కానీ ఆయన ఒక రోత ఈ హుజూరాబాద్కు. ఆ నేత మరి ఈ విలేకరుల భూములు చెరగొట్టడానికి గూడూరు స్వామిరెడ్డి అనే వ్యక్తి ఏదైతే కేసు వేస్తూ ఉన్నారో ఈ గూడూరు స్వామిరెడ్డి వెనుక మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే విలేకరులు వారి పెద్ద లీడర్లకు విన్నవించుకున్నప్పటికీ మరి పెద్ద లీడర్లందరూ కూడా వీరికి మద్దతు ఇస్తున్నారు. స్వామిరెడ్డి గారు మాత్రం వారు వేసిన కేసు ఉపసంహరించుకోవడం లేదు. కాబట్టి నేను మా జర్నలిస్టులు వచ్చింది కదా, మరి మీ దృష్టి కూడా తీసుకొచ్చింది కదా, మరి మా జర్నలిస్టుల సమస్యను నేటి వరకు కూడా ఎందుకు పరిష్కరించలేవు, ఎందుకు ఇలాంటి గోసపుచ్చుకుంటున్నావు, మా గోస ఊరికే పోదా అని చెప్పని ఈ సందర్భంగా మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి జర్నలిస్టులం అంటే మరి చూటు బేటీ వేసుకొని ఏదో పెన్ను పెట్టుకొని నలుగురు నమస్తలు పెట్టాల వరకే ఈ మా జర్నలిస్టుల బతుకులు. కానీ ఏ విధంగా వేతనాలు రావు, కనీస వేతనాలతోని మా భార్య పిల్లలను పోషించలేని పరిస్థితిలో మా జర్నలిస్టులమంతా ఉంటే ఓర్వలేని కథలో మా ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నివేశన స్థలాలకు కానీ మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మరి ఇంకేమన్నా ఉందా? ఆ కేసీ క్యాంపులో మీకు సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరినైనా ఉంచుకున్నారా? మరి ఉంచుకున్న వాళ్ళ కోసం పోరాడుతున్నా? మరి ఆ విషయం కూడా మీరు తేల్చుకోవాలి. మరి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేదా ప్రణవ్ బాబు కావచ్చు, వెంటనే స్వామిరెడ్డిని మీ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఆయనను బహిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ కనుక సానుకూలంగా మా జర్నలిస్టుల పక్షాన మీకు నిజంగానే ప్రజల్లో మరి ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అయినటువంటి ఈ జర్నలిస్టులము మరి ప్రజల కోసము ప్రభుత్వాలకు వారధిగా ఉన్నటువంటి మా జర్నలిస్టులకు మీ నాయకుడు, మీ దుర్మార్గుడు, మీ స్వామిరెడ్డి ఈ విధంగా మా జర్నలిస్టులకు అడ్డుపడుతుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పని ఈ సందర్భంగా మీ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. మిస్టర్ ప్రణవ్ బాబు గారు, గత సంవత్సరంలో కూడా నేను వచ్చి ఇక్కడ మాట్లాడిన మా హుజూరాబాద్ జర్నలిస్టులకు మద్దతుగా మరి ఆ రోజు వెంటనే మరి జర్నలిస్టుల నివేశన స్థలాలకు స్వామిని పిలుచుకొని మేము కోర్టులో ఉన్నటువంటి కేసును విత్డ్రా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం, సహకరిస్తామని చెప్పింది కదా. మరి ఏమైంది అని చెప్పని ఈ హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణవ్ బాబు గారిని సూటిగా అడుగుతున్నాను. మరి నువ్వు ఇన్ఛార్జ్ కాలేకపోతే ఇంకేదైనా మరి బాలకాల వేషాలు బంద్ చేయి, రాజకీయాలు బంద్ చేయి. మరి ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉన్నటువంటి ప్రణవ్ బాబు నువ్వేం చేస్తున్నావు? మరి ఇంత జరుగుతున్నాడు కూడా నీ నాయకుడు స్వామిరెడ్డి అనే దుర్మార్గుడు మా జర్నలిస్టుల నివేశన ఇండ్ల స్థలాలపైన ఈ విధంగా దుర్మార్గమైన కేసులు వేసి ఆపుతుంటే నువ్వేం చేస్తున్నావు? మిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఈ మంత్రిగా ఉంటున్నావు. Video
నిండులో వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే. జర్నలిస్టుల ఐక్యత బలాలతో చెలగాటమా, బలాలతో చెలగాటమా. ఓ రాణి సామిరెడ్డి, ఓ రాణి సామిరెడ్డి, సామిరెడ్డిని వెంటనే, సామిరెడ్డిని వెంటనే. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ప్రజా సంఘాల ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది విజ్ఞప్తి కాదు, డిమాండ్. ఇది ఖచ్చితంగా మీరు సామిరెడ్డి గారిని పిలిపించుకొని మరి విలేకరులకు మద్దతుగా మరి అతను కేసు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఖచ్చితంగా స్వామిరెడ్డి వెనుక పొన్నం ప్రభాకర్ అలాగే ప్రణవ్ బాబు గారు కూడా ఉన్నారని చెప్పి భావించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అడిగిందంటే ఇది ఒక గుంట భూమి గత ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళు గుళ్ళు నిర్మించుకున్నారు. ఈ గూడూరు సామిరెడ్డి నెగేసి వారి మీద కేసేస్తారా మీరు? ప్రజా సంఘాలు మద్దతిస్తున్నాయి, కళాకారులు మద్దతిస్తున్నారు. ఖచ్చితంగా విలేకరు సోదరులు ఈ ఉద్యమంలో సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ ఉద్యమానికి మీరు ఎన్ని రోజులు ఉద్యమం చేసినా ప్రజా సంఘాలుగా మేము మీకు సహకరిస్తామని హామీ ఇస్తూ థ్యాంక్ యూ. ఇకప్పుడు ప్రజలకు తెలియజేసే విధంగా వార్తలు రాయాలంటే లేదా టీవీ ఛానల్లో ప్రచురించాలంటే మీరు ప్రేమగా మీ స్వామిరెడ్డి గారిని పిలిపించుకోండి, మీ స్వామిరెడ్డి గారికి బుద్ధి చెప్పండి. లేకపోతే జమ్మికుంట ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్ట్గా నేనొచ్చి మీ పార్టీ నాయకుడికి తగిన బుద్ధి చెప్తానని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హుజురాబాద్ జర్నలిస్టులందరికీ కూడా, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరున జైభీములతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. స్వామిరెడ్డి, స్వామిరెడ్డి, స్వామిరెడ్డి మా ఇల్లు, మా ఇల్లు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. థ్యాంక్ యూ. ఫోర్త్ ఎస్టేట్గా భావిస్తున్నటువంటి జర్నలిస్టులు, హుజురాబాద్లో ఉన్నటువంటి ప్రాంత జర్నలిస్టులకు కేసీ క్యాంపులో కేటాయించినటువంటి ఇళ్ల స్థలాల జాగా ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే వారికి ఇండ్లు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు అని పేదలకు ఇస్తూ ఉన్నది. మరి ఈ ఎవరికైతే జర్నలిస్టులకు ఆ గుంట ఒక్కొక్కరికి ఒక్కొక్క గుంట కేటాయించిందో దాన్ని ఇందిరమ్మ ఇందులాగా భావించి వారికి కేటాయించినటువంటి స్థలంలో ఇబ్బంది పెట్టకుండా గూడూరు సామిరెడ్డి గారిని కేసును ఉపసంహరించుకొని వెంటనే వారికి కేటాయించిన ప్లేసులలో వాళ్ళు క్వార్టర్స్ కట్టుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇంతకుముందే సొల్లుబాబు గారు కాంగ్రెస్ ప్రతినిధి గారు మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడు కానీ ప్రణవ్ బాబు గారు కానీ మా సంపూర్ణ మద్దతు ఉన్నదని తెలియజేసినారు. చాలా సంతోషము. మరి విలేకరులు ఇవాళ రెండో రోజు నిరసన ప్రదర్శన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నది కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రణవ్ బాబు గారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వారు వెంటనే చొరవ చూపెట్టి వీళ్లను ఎవరెవరైతే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు పూర్తయ్యేంత వరకు మీ సహకారం అందిస్తారని కోరుతూ ఉన్నాము. మరి ఇంకా ఎవరైతే మిగిలిన విలేకరులు ఉన్నారో వాళ్ళను గణేష్ నగర్లో ప్లేస్ ఉన్నది, ఆ ప్లేస్లో కట్టుకునే ఏర్పాట్లు కూడా మీరు చేస్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి గూడూరు సామిరెడ్డి అంటే కాంగ్రెస్ నేత, గూడూరు సామిరెడ్డి గారు 3-4 ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నేత అని పిలవడం జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే మరి హుజురాబాద్లో ఆయన సిన్సియర్గా కనబడతారు కానీ మరి డేంజరస్లో సీనియారిటీ ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాము. ఆయన వాళ్ళ భార్య మార్కెట్ కమిటీ చైర్మన్గా, వాళ్ళ కోడలు కోర్టులో కేసు వేయడం అనేది అది బాధాకరం. కాబట్టి గూడూరు సామిరెడ్డి గారు వెంటనే
కేసును ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా మరి 125 సర్వేలో దాదాపు ఆయన భూమి ఆక్యుపై చేసిండు. దాంట్లో కూడా వెంటనే వితరాయి పేదలకు 125 సర్వేలో లేదా మిగిలిన విలేకరులకు అక్కడ 125 సర్వేలో ఇల్లు కట్టుకుంటకు చొరవ చూపెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి జై భీమ్, జై పూలే, జై భారత్. జర్నలిస్టుల ఐక్యత. స్వామిరెడ్డి వెంటనే, స్వామిరెడ్డిని వెంటనే, స్వామిరెడ్డిని వెంటనే. మా హక్కులు, మా హక్కులు, మా ఇల్లు, మా ఇల్లు. ఈరోజు హుజురాబాద్ నడి ఒడ్డున గత 2 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టినవి కూడా కాంగ్రెస్ పార్టీ అయినటువంటి స్వామిరెడ్డి మా జర్నలిస్టుల పైన ఓటులు వేయడం చాలా బాధాకరం. మిస్టర్ స్వామిరెడ్డి గారు, నా పేరు అంబాల ప్రభాకర్. నేను మొన్నటి వరకు కూడా జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేసిన. మా జమ్మికుంటలో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అందరి నాయకులు కూడా మాకు సహకరించి సుమారు 100 మంది జర్నలిస్టులకు కూడా నివేశన స్థలాలకు సహకరించిందని చెప్పని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మరి అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి మా జర్నలిస్టుల నివేశన స్థలాలకు, మా జర్నలిస్టుల ఇళ్లకు అడ్డు వస్తుందని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. గతంలో కూడా మా ప్లాట్ల కూడా కొంతమంది దుర్మార్గులు అడ్డం వచ్చిండ్రు. కానీ మరి మా ఈ జమ్మికుంట, ఈ హుజురాబాద్ జర్నలిస్టులకు మా రామన్న కావచ్చు, మా భరణన్న కావచ్చు, మా శ్రీధర్ కావచ్చు, ఈ మిగతా జర్నలిస్టులు మా శ్యామ్ కావచ్చు, ఇంతమంది శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. మా జర్నలిస్టుల నివేశన స్థలాలు ఇచ్చినప్పుడు కూడా కొంతమంది దుర్మార్గులు కలెక్టర్లకు, ఆర్టీఓలకు కంప్లైంట్ చేసిండ్రు. కానీ మా చరిత్ర తెలుసుకోండి. ఫస్ట్ ఈ రోజున ఈ హుజురాబాద్ జర్నలిస్టులకు మద్దతుగా వచ్చిందంటే ఊరికే రాలేదు బిడ్డ సామిరెడ్డి గారు. మా జర్నలిస్టుల నివేశన స్థలాలకు అడ్డు వస్తే ఏ విధంగా బుద్ధి చెప్పిందా అని చెప్పని జమ్మికుంట విలేకరులను తెలుసుకొని మా జర్నలిస్టులకు అడ్డు రావద్దని చెప్పని, మీరు వేసినటువంటి కేసును తొందరనే ఉపసంహరించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అదే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు